అందరికీ నమస్కారం. 4th బుక్ ఆఫ్ ఫకీర్లో అప్పుడే 7వ భాగానికి వచ్చేసాం. సెషన్ మొదలు పెట్టుకోబోయే ముందు ఆ పరమాత్మని యొక్క, ఆ సాయినాథుని యొక్క దివ్య చరణాలకి సాష్టాంగ నమస్కారం చేసుకుని మొదలు పెట్టుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మనకు ప్రీవియస్ సెషన్లో బాబా ఎక్కువగా కర్మ గురించి తెలియచేశారు, అలాగే జ్ఞానం గురించి కూడా. కర్మని మీరు నమ్మకపోతే మీ గురువును దేవుణ్ణి కూడా మీరు నమ్మనట్టే. ఇప్పుడు మనం తీసుకునే జన్మ కేవలం మన కర్మ మీదనే ఆధారపడి ఉంది. ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఇవన్నీ కూడా కర్మను అనుసరించే జరుగుతూ ఉంటాయి. కర్మ గురించి మనం ఏవో 2 పుస్తకాల్లో చదువుకుని అంతా తెలుసు అనుకుంటూ ఉంటాం. కానీ కర్మ చాలా సూక్ష్మంగా పనిచేస్తుంది. దీని గురించి తెలుసుకోవటం వేరు, అది మన లైఫ్లోకి కార్యరూపం దాల్చినప్పుడు దాన్ని అనుభవించడం వేరు. కర్మని మనం ఎలా ఎదుర్కొంటున్నాము అనేదే మన ఫ్రీ విల్తో నిర్ణయించబడుతుంది. మనం ఎప్పుడూ విన్న ప్రారబ్ధ, సంచిత, ఆగామి కాకుండా డిఫరెంట్ టెర్మినాలజీ యూస్ చేసి దాని గురించి ఎంతో డీప్గా వివరించారు పరమాత్ముడు భగవద్గీతలో. అందులో ఫస్ట్ రకం ఏం చెప్పారంటే పురుషాకార కర్మలు అని చెప్పారు. బాబా మనకు వివరిస్తూ ఉన్నది ఆ పురుషాకార కర్మల గురించి భగవంతుడు ఏం చెప్పాడో దానితో సరిపోలుతోంది. ఈ జన్మలో మన సబ్కాన్షియస్ మైండ్ ప్రేరణ అనేది లేకుండా, అంటే మన పూర్వజన్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలు, వాటి ప్రేరణ లేకుండా ఇప్పుడు మనకు భగవంతుడిచ్చిన విచక్షణ జ్ఞానంతో మన ఫ్రీ విల్తో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఎలాంటి పనులు చేస్తూ ఉన్నాం అనేది పురుషాకార కర్మలు. ఏవైతే పరిపక్వత చెందాయో కర్మలు, వాటి ఫలితాన్ని అనుభవించటానికి ఇప్పుడు జన్మ తీసుకున్నాం. అవి ప్రారబ్ధ కర్మలు. కొన్ని ప్రారబ్ధ కర్మలు మనం ఎక్కడ జన్మ తీసుకున్నాము అనే దగ్గరే ఫలవంతం అయిపోతాయి. ఇంకొన్ని మనకి 30 ఏళ్లకు ఒక జబ్బు రావటము అనేది రాసి పెట్టుంది, లేదా 40 ఏళ్ల వయసులో ఇంకేదో అనారోగ్యం కానీ ఏదైనా సమస్య రావాల్సినది ఉంది అనేసి, అలాగా ఒక్కొక్క టైం పీరియడ్కి కొన్ని అనుభవించాలనేసి మనం తెచ్చుకుంటాం. అవన్నీ కూడా ప్రారబ్ధ కర్మలు. ఇప్పుడు ఆ ప్రారబ్ధ కర్మ ద్వారా మనకు సంభవించిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి బాబా మనకు అనేక రకాలుగా వివరిస్తూ ఉన్నారు. మనం మొదటి నుంచి అనుకుంటూ ఉన్నాం కదా, భగవద్గీత, ఈ ఫకీర్ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఒకే లెవెల్లో వెళ్తూ ఉన్నాయి. అక్కడ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్తూ ఉన్నారో అదే ఇక్కడ ఫకీర్లో బాబా కూడా చెప్తూ ఉన్నారు. జ్ఞానం అనేది ఇంపార్టెంటే, కానీ మనము మన జీవితాన్ని, అంటే ఇప్పుడు ప్రతి క్షణాన్ని కూడా ఉత్తమంగా జీవిస్తున్నామా లేదా? ఉత్తమంగా జీవించడం అంటే ఏంటి? జ్ఞానంతో ప్రశాంతంగా వచ్చిన పరిస్థితిని ఎదుర్కొంటూ, అంటే దానికి ఏదో కంగారు పడిపోతూ బాధపడిపోతూ కాకుండా ధైర్యంగా వచ్చిన పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూ అనుభవించటానికి సిద్ధం అయినప్పుడు అది మనకు కష్టంగా అనిపించదు. ఆ భగవంతుడే ఇచ్చాడు, ఆయనకు తెలుసు నాకు ఏదవసరమో అనే భావనలో ఉన్నప్పుడు మనకు వచ్చిన ఏ పరిస్థితినైనా కూడా మనము ఈజీగా అంగీకరించగలుగుతాం. ప్రశాంతమైన మనసుతో మనోహరంగా జీవించి అక్కడికి ఎండ్ చేసేసుకుంటూ ఉన్నాం, ముగింపుని
ఫాస్టర్ చేస్తున్నాం, ఆ కర్మని క్లోజ్ చేసేసుకుంటూ ఉన్నాం. మనం ఎంత ఎక్కువ పోరాడితే అంత ఎక్కువగా ఆ కర్మని పొడిగించుకుంటూ ఉంటాం. కొంతమంది భయపడతారు, జడ్జి చేయటము, నిందించటము, బలహీనమైపోవడం, సహనం కోల్పోయి నెగిటివ్గా మారిపోయి దాంతో ఇంకా కర్మని క్రియేట్ చేస్తూ ఉంటారు, ఇంకా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళంతా కూడా కర్మతో ఎక్కువగా పోరాడుతూ ఉన్న వాళ్ళు అనమాట. జ్ఞాని అనేవాడు కర్మతో ఎప్పుడూ పోరాడకుండా పూర్తిగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇదంతా మన మీదే ఆధారపడి ఉంటుంది. ఆ కర్మ ఎలా వస్తుంది అనేది కాదు, దాన్ని ఎలా స్వీకరిస్తున్నామో అనే దాని మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. రుద్ర బాబాని ఎన్నో క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాడు కదా. అంటే నిజంగా ఎంతో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఎలాగ దాన్ని ప్రశాంతంగా ఎదుర్కోవాలి, అది ఎలాగ వీలవుతుంది? మేము చాలా బలహీనులం బాబా, మేమంత తట్టుకోలేం కదా, మరి ఎలాగా అని అడుగుతూ ఉన్నప్పుడు బాబా ఏం చెప్పారు? కఠినమైన సమయాలు మన కర్మ అనుభవంలో ఒక భాగం అనేది అర్థం చేసుకోవాలి. మనం ఒక బాధను అనుభవిస్తున్నాము అంటే కర్మ వల్లైనా ఇప్పుడు మనకు అలాంటి పరిస్థితులు రావచ్చు, లేదా మనం ఎన్నో జన్మల నుంచి ఒక విషయం నేర్చుకోకుండా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాం, మన లెసన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు మనం ఆ లెసన్ని నేర్చుకుని ఆ జ్ఞానం అనేది పొందడం కోసం కూడా మనం కొన్ని అనుభవాలు మన జీవితంలో ఎదుర్కోవలసి వస్తుంది. ఆ పరమాత్ముడికి తెలుసు నాకు ఏం కావాలో, నాకు ఏమొద్దో, నేను ఏది అనుభవించాలో ఏది వద్దో అనేసి ఆయనకు పూర్తిగా సంపూర్ణ శరణాగతి చేసినప్పుడు మనకి జీవితము ఒక పోరాటంలాగా అనిపించకుండా ఉంటుంది. ఆ పరమాత్ముడు మన నుంచి కోరుకునేది ఏంటి? సంపూర్ణ శరణాగతి. అంటే ఇక్కడ ఇంకా రెండో వ్యక్తి లేడు, దెర్ ఈజ్ ఓన్లీ వన్. ఆ శరణాగతి అంటే కంప్లీట్ సరెండరెన్స్. అంతా నీకే అర్పించేశాను, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ నువ్వే చేస్తూ ఉన్నావు, నా ద్వారా చేస్తున్నావు అంతే. మనకి ప్రాఫిట్స్ వచ్చినా లాసెస్ వచ్చినా అన్నీ ఆయనే, అంతా చేసేది ఆయనే అనేది లోతుల్లోకి నమ్మడం. శరణాగతిలో ఉన్నామంటే సమస్య వచ్చినప్పుడు భయం అనేది లేదు. సమస్య వచ్చిందా దేవుడితో చెప్పుకున్నాం, ఇక ఆయనే చూసుకుంటాడు, ఇంకా ఏ భయము లేదు. దేవుడి మీద నమ్మకం లేనప్పుడే మనలో భయం అనేది కలుగుతుంది. రాముడు ఆయన మనిషిగా జన్మ తీసుకున్నప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఆయన ఎక్కడ ఆయనని ఆయన కోల్పోలేదు, ధర్మ మార్గం వీడలేదు, మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉండి చూపించాడు. బాబా చెప్తూ ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనల్ని బ్రేక్ చేసేలాగా, అంటే మనకున్న ఛాలెంజెస్ని తట్టుకోలేక తప్పు చేస్తే ఏదైనా మనం ఆ కష్టంలోంచి బయటపడే అవకాశం అనేది క్రియేట్ చేయబడుతుంది. అక్కడ కూడా అలాంటి పరిస్థితిలో కూడా అంటే ఎంత అవకాశం ఉన్నా కూడా తప్పు వైపు మొగ్గు చూపకుండా, తప్పటడుగు వేయకుండా సరైన మార్గంలో సరైన పని చేయాలి. అక్కడ మనం కష్టాన్ని అనుభవించాల్సి వచ్చినా సరే రైట్ ప్యాత్, ధర్మ మార్గాన్ని, సరైన మార్గాన్ని మనం ఎంచుకుంటూ వెళ్ళాలి. ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేయటంలోనే మనకి విముక్తి అనేది ఉంది. అక్కడికి క్లియర్ అయిపోతుంది, నేను ఏదైతే తెచ్చుకున్నానో అనుభవించాల్సినది అక్కడికి క్లియర్ అయిపోతుంది. బెస్ట్ ఇవ్వడం అంటే ఏంటి? ఎంత చేయగలమో మనకు వీలైనంత, మనకు చేతనైనంత మనం చేసి మిగతాది ఇంకా భగవంతుడికే వదిలేయాలి. నేను చేయగలిగినంత చేశాను తండ్రి, ఇంకా నాకు బియాండ్ ఉన్నది నేను చేయలేను, కాబట్టి ఇది ఇంకా నువ్వే చూసుకో, నీదే భారం అని ఆ భగవంతుడి మీదే పూర్తిగా మనము భారం ఎప్పుడైతే వేస్తామో, బాబా చెప్తారు కదా, మీ భారాలు నా మీద వేయండి నేను మోస్తాను అని. మనము అడగము, ఆయన మనం అడిగితే సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటాడు. నోరు తెరిచి అడగడమే మనం చేయాల్సింది. తట్టుకోగలిగినంత ఆ బాధని తట్టుకుంటూ ఒకరికి చెడు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ మన ద్వారా అంతా మంచే జరిగేలా ఉండేలా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం ఆ అనుభవం నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకుని త్వరగా దాటిపోగలుగుతామన్నమాట. మనకు బాబా ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి చెప్పారు. నిరంతరం
ఆ భగవద్ధ్యానంలో ఆ భగవంతుడితో ఏకమై జీవించినప్పుడు, ఆయనతో పూర్తిగా అనుసంధానమై ఆయనతో కనెక్షన్‌లో జీవించినప్పుడు, అంటే ఏ పని చేస్తూ ఉన్నా, ఏ పరిస్థితి ఎదురైనా, ఎలాంటివి ఎదుర్కోవాల్సి వచ్చినా, ఏ సిట్యుయేషన్‌లో అయినా ఆ భగవంతుడిని నమ్ముకుని ఆయనకు శరణాగతితో ఎప్పుడైతే ఉంటామో, మనం ఇంకా కొత్తగా ఏదో పూజలు, ప్రార్థనలు, ధ్యానాలు చెయ్యక్కర్లేదు. మన మనస్సునే ఒక పుష్పంగా సమర్పించేసాం. మన జీవితాన్నే నైవేద్యంగా ఆయనకు సమర్పించినప్పుడు మనము ఇంకా స్పెషల్ సాధన అంటూ ఏది చేయక్కర్లేదు. ఎప్పుడూ ఆయనతోనే ఉంటాము. అంటే ఆయనతో ఏకమై ఉంటాము అనేసి బాబా చెప్తూ ఉన్నారనమాట. గుర్తుంచుకోవాలి మనము. శరీరం వదిలిన తర్వాత ఆ న్యాయదేవత ముందుకు వెళ్ళినప్పుడు ఆయన కోర్టులో సమర్థించుకునే అవకాశం మనకు రాదు. మనం తప్పు చేస్తూ ఉన్నా, ఎవరన్నా తప్పు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసినా, లేదా అది తప్పు అని వాళ్లకు చెప్పకుండా అలాగే ఒక స్పెక్టేటర్ లాగా చూస్తూ ఉన్నా కూడా మనకు కర్మ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని అనవసరంగా దూషించి వాళ్ళని జడ్జి చేసినప్పుడు వాళ్ళతో మనకి కర్మ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ కర్మను తీర్చుకోవటానికి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటామన్నమాట. సో ఇదంతా మనలో అజ్ఞానం, మూర్ఖత్వం వల్ల, మన అహంకారం వల్ల అలాగా ఇరుక్కుపోతూ ఉన్నామన్నమాట ఆ కర్మ అనే ఊబిలో. కాబట్టి ఆ భగవంతుణ్ణి ఏం కోరుకోవాలి? వివేకాన్ని కోరుకోవాలి. నా బుద్ధిని సరైన మార్గంలో నడిపించు అనేసి మనం కోరుకోవాలి. కర్మ గురించి, పునర్జన్మ గురించి, మనం చనిపోయిన తర్వాత మరణాంతర జీవితం గురించి అన్ని విషయాలు తెలిసినా కూడా మళ్ళీ తప్పు చేయటానికే పూనుకుంటారు అనేసి బాబా ఎంతో ఆవేదనతో అంటూ ఉన్నారు రుద్రతో. మనం నిజంగా భగవంతుణ్ణి నమ్ముతూ ఉన్నాము అంటే మన మాట, మన ఆలోచన, మనం చేసే పని ఆ భగవంతుడి మీద విశ్వాసాన్ని ప్రతిబింబించేలాగా ఉండాలి. ఎన్నో విషయాల గురించి నీతులు చెప్తూ తను మాత్రం అది పాటించకపోయే వాళ్ళని ఏమంటారంటున్నారు బాబా? హిపోక్రిట్స్ అంటారు. సో అలా హిపోక్రిట్గా ఉండొద్దు. నువ్వు ఒక ప్యాత్లో ఉన్నావు, స్పిరిచువల్ మార్గంలోకి ఎలాగో వచ్చాము. ఎన్నో జన్మలు, ఎన్నో పాపాలు చేసుకుని, అవన్నిటి నుంచి ఎన్నో జన్మలు తీసుకుని ఒక్కొక్క స్టెప్పే ఎక్కుతూ ఇప్పుడు మనం ఆ భగవంతుడికి దగ్గరయ్యే స్థితికి వచ్చాము. స్పిరిచువల్ ప్యాత్లోకి వచ్చావు అంటే ఇంకా ఇప్పుడు నువ్వు ఆ మార్గంలో గౌరవంగా నడవాలి. ఆ మార్గానికే గౌరవం కలిగేలాగా మన ప్రవర్తన ఉండాలి అనేసి చెప్తూ ఉన్నారు. తర్వాత ఆ కర్మ భారాన్ని తగ్గించుకోవటానికి, ఆ కర్మ ఫలితాల నుంచి బయటపడటానికి మనము సంతోషాన్ని పంచాలి. అదే ఎప్పుడు నేను, నాది కాకుండా ఇతరుల కోసం, ఇతరులకు సంతోషాన్ని ఇవ్వగలగాలి. కష్టాల్లో, బాధల్లో ఉన్న వాళ్ళని, అత్యవసర పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మనకు చేతనైన సహాయం చేయాలి. మాట సాయం, లేదా డబ్బుంటే డబ్బు సాయం, అలాంటి మంచి పనులు చేసినప్పుడు, సేవలో ఉన్నప్పుడు మనం కర్మలో నుంచి త్వరగా బయటపడి ఆ పరమాత్మకు దగ్గరవుతాం. ఇలా బాబా మనకు ఎన్నో విషయాల గురించి చర్చించారు. ఇంకా ఈరోజు ఇంకేం చెప్పబోతున్నారో తెలుసుకుందాం. ఆ రోజు కాటేజ్కి వచ్చేసారు వాళ్ళు. ఆ తర్వాత రుద్ర ఇప్పుడు పర్వతం మీద ఒంటరిగా ఉన్నాడు. బాబా, రుద్ర ఇద్దరు కూడా ఒక ఎత్తైన పర్వతం మీద చుట్టూ ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలోకి వెళ్తూ మనకు ఒక్కొక్క విషయం గురించి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. కానీ ఈసారి రుద్ర ఒక్కడే పర్వతం మీద ఉన్నాడు. అతను ఆలోచించిన, అతను మాట్లాడిన, లేదా అతను చేసిన అన్ని రకాల తప్పులు గుర్తొచ్చి అతనికే అసహ్యంగా అనిపించింది. తనలో ఆధ్యాత్మిక అభిప్రాయాలు పెరుగుదల ఉన్నప్పటికీ అతనికి ఇంకా ఎదగాల్సింది ఒక పర్వతంలాగా కనిపిస్తోంది. తనలోని ప్రతి చిన్న లోపాన్ని చూడటం కూడా భయాన్ని కలిగిస్తోంది. చేసిన తప్పులు పెద్దవేమీ కావు, కానీ చాలా తప్పులే చేశాడు. మాట్లాడిన మాటలు భయంకరమైనవి కాకపోవచ్చు, కానీ అవి తప్పు. ఆ ఆలోచనలు మరీ దారుణమైనవేమీ కాదు, కానీ అతని నుంచి ఉద్భవించాల్సినవి
కావు. అయినా అవి అతని నుంచే వచ్చాయి. కలలో అతను ఒక సిలువను మోసుకుంటూ ప్రతిసారి తన తప్పు మాట లేదా చర్యపై నిజంగా పశ్చాత్తాపం చెందితే ఆ క్రాసు కొంచెం తేలికపడ్డట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది విచిత్రంగా అనిపిస్తుంది. అతను తన తప్పుల గుర్తింపుతో తన పాపాల నుంచి కడిగివేయబడుతున్నట్టుగా అనిపిస్తోంది. తన తప్పులను సమర్థించుకోవాలని ఎంతగా అనిపించినా అతను ఏ తప్పును కూడా సమర్థించుకోవటానికి ప్రయత్నించలేదు. బాబా చాలా తరచుగా చెప్పినట్టుగా తప్పు అనేది సమర్థన లేదా పునరాలోచనతో సరిచేయబడదు. సరైన దానికి సమర్థన లేదా తర్కం అంటే జస్టిఫికేషన్ లేదా లాజిక్ అనేది అవసరం అనేదే లేదు. రుద్ర ఈ పర్వతాన్ని సిలువతో ఎక్కాడు. ఎంతోమంది అలాగే తనలాగే సిలువతో పర్వతాన్ని ఎక్కుతున్నారు. తమ తప్పులను సమర్థించుకోవటానికి ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా జారిపోయారు లేదా వారి సిలువ భారమైందని రుద్ర గుర్తించగలిగాడు. ఎవ్వరూ వారిని కొరడాతో కొట్టడం లేదా హింసించటం లేదు. అది వారి వారి వ్యక్తిగత ప్రయాణం. ఇక్కడ రుద్ర ఒక కలలో ఉన్నాడు. అప్పుడు పడుకున్నాడు కదా కాటేజీలో బాబా పాదాల దగ్గర. ఒక్క క్షణంలో నిద్రపోయాడని చెప్పుకున్నాం. అక్కడ రుద్రాకి అప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో రుద్ర మాత్రమే ఒంటరిగా పర్వతం మీద ఉన్నాడు. అక్కడ అతనికి అన్నీ గుర్తొస్తున్నాయి. తను చేసిన పనులు, తన ఆలోచనలు, తను ఏమేం మాట్లాడాడు అన్నీ గుర్తొచ్చి, ఎదిగినా కూడా నేను ఎన్ని విషయాలు తెలిసినా ఎన్ని తప్పులు చేశాను కదా అనేసి తను చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇంత తెలిసినా కూడా ఇంకా నేను ఎంతో నేర్చుకోవాలి, ఇంకా ఒక పర్వతం అంతా ఉంది కదా నేను నేర్చుకోవాల్సిందే అనిపిస్తోంది. చూడండి, చాలామంది అన్నీ తెలుసు అనుకుంటూ ఉంటాం, కానీ మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. మన జీవితం అంతా లర్నింగే. ప్రతిరోజు మనం జ్ఞానం అనేది సంపాదిస్తూనే ఉంటాం. ప్రతి ఒక్క వ్యక్తి నుంచి, ప్రతి ఒక్క సిచ్యుయేషన్ నుంచి ఏదో ఒకటి నేర్చుకునేది ఉంటూనే ఉంటుంది. ఇక్కడ రుద్ర అలానే ఉన్నాడు. తనలో ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది ఉంది, కానీ ఆయన చేసిన తప్పులన్నీ గుర్తొచ్చి అతనికి చాలా భయమేస్తుంది. చిన్న చిన్నవి కూడా తలుచుకుంటే. అవేమీ పెద్ద పెద్ద తప్పులు, ఏదో మర్డర్స్ చేసేయటమో అలాంటివి ఏమీ చేయలేదు. కానీ ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వ్యక్తి నుంచి అలాంటి ఆలోచనలు ఉద్భవించకూడదు, కానీ నాలో అలాంటి ఆలోచనలు ఉద్భవించాయి అని అతను బాధపడుతూ ఉన్నాడనమాట. అతనికి ఎలా ఉందంటే, తను ఒక పెద్ద సిలువని, అంటే రిగ్రెట్స్, తన తప్పులు, తనలోని భావాలు ఇవన్నీ కూడా ఒక పెద్ద బరువైన సూట్ కేసు భుజాల మీద పెట్టుకుని మోసుకొని పోతూ ఉన్నట్టుగా ఉందన్నమాట. ఆయన ఎప్పుడైతే తను చేసిన తప్పు గుర్తొచ్చి, నేను ఈ తప్పు అలాగా చేసి ఉండకూడదు, నేను చాలా తప్పు చేశాను అని ఎప్పుడైతే పశ్చాత్తాపం పొందాడో, ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో, ఆ టైంలో కొంచెం కొంచెం వెయిట్ తగ్గిపోతూ వస్తోందనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క తప్పు రియలైజ్ అయినప్పుడు ఒక్కొక్క జత బట్టలు తీసేస్తూ ఉన్నట్టుగా, బరువు తగ్గిపోతూ వస్తున్నట్టుగా అనిపించింది. అంటే తను చేసిన పనులు, తప్పులు గుర్తించటం వల్ల తన పాపం అనేది కడిగివేయబడుతూ ఉన్నట్టుగా అతను ఫీల్ అవుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి తన తప్పులని సమర్థించుకోవాలనిపిస్తుంది. నేను ఆ సిచ్యుయేషన్లో అలా చేయాల్సి వచ్చింది కాబట్టి నేను చేశాను అని. కానీ అలా చేయాలి అనిపించినా కూడా ఆయన తను చేసిన ఏ తప్పును కూడా సమర్థించుకోకుండా చాలా జెన్యూన్గా వాటిని యాక్సెప్ట్ చేశాడనమాట. ఓకే, నేను తప్పే చేశాను, నేను అలాగా చేసి ఉండకూడదు అనేసి ఆ పశ్చాత్తాపం అనేది పొందుతూ ఉన్నాడు. బాబా చెప్పారు కదా, సరైన పని, నువ్వు ఏదైతే కరెక్ట్ సరైన పని చేస్తావో దానికి నువ్వు జస్టిఫై చేసుకోవాల్సిన అవసరంలా, ఏ లాజిక్ అవసరంలా. ఇట్స్ రైట్ అంతే. 2+2 = 4 అంతే. ఇంకా ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు చేంజ్. అదే నువ్వు ఎప్పుడైతే తప్పు చేస్తావో అప్పుడే సమర్థించుకోవటానికి ప్రయత్నం చేస్తావు అని చెప్తున్నారు. మనం అంతే కదా, ఇప్పుడు నేను ధర్మ మార్గంలోనే ఉన్నాను, తప్పు చేయటం లేదు అనే భావన ఉన్నప్పుడు మనం ఏదైనా
ఏ రకమైన షై ఫీల్ అవ్వము, మనం చేస్తాం అంతే. కానీ ఎప్పుడైతే మనం తప్పు చేస్తుంటామో అప్పుడే ఎవరన్నా చూస్తున్నారా అనేసి అటు ఇటు చూసుకుంటాం. అంటే నన్ను ఎవరు గమనించటం లేదు కదా అన్నట్టు ఎప్పుడైతే చూసుకుంటామో అప్పుడు మనం చేస్తున్నది తప్పు పని, అక్కడ సరికాని పని ఏదో చేస్తున్నాం కాబట్టే మనం అలాగా గమనించుకుంటాం అన్నమాట. రుద్ర అలాగా ఒక పెద్ద బరువుతో, ఒక సిలువ లాంటి బరువుతో ఎక్కాడు ఆ పర్వతాన్ని. అప్పుడు తననే కాకుండా తను ఎంతోమందిని చూశాడు రుద్ర. ఎంతోమంది ఇలాగే తనలాగే సిలువ మోసుకుంటూ ఆ మౌంటైన్స్ని ఎక్కుతూ ఉన్నారనమాట. ఎవరైతే తాము తప్పు చేశామనేది యాక్సెప్ట్ చేయకుండా, దాన్ని రియలైజ్ కాకుండా నేనే తప్పు చేయలేదు నేను సమర్థించుకున్నారో వాళ్ళందరూ కూడా పర్వతాన్ని పైకెక్కటం అంటే 2 అడుగులు ఎక్కితే 4 అడుగులు జారిపోవడం అయిపోతుందన్నమాట వాళ్ళకి. వాళ్ళందరికీ కూడా ఇంకా భారం అయిపోతుంది వారి సిలువ. అంటే వాళ్ళ మనసులో బరువు, వాళ్ళ ఆత్మలో వాళ్ళు ఏ బరువు అయితే మోసుకెళ్తున్నారో, మనం చెప్పుకున్నాం కదా, మనము ఏ తప్పులైతే చేశామో, ఏ పాపాలైతే చేశామో అవన్నీ మనం మోసుకొని పోతాం. మన సంపాదించిన ఆస్తులు మోసుకొని పోం. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మలో ఏది క్యారీ అవుతుంది అంటే మనం చేసిన పాపపుణ్యాలు, కర్మలు, అధర్మాలు, ధర్మాలు ఏవైనా ఇట్లాంటివి మాత్రమే క్యారీ అవుతాయి. ఆ బరువంతా మనం ఒక పెద్ద సూట్ కేసుకి మోసుకొని వెళ్తాం. కాబట్టి వాళ్ళ ఆత్మ అంత బరువుగా ఉందన్నమాట. దాన్నే ఇట్లా సిలువ మోసుకుని వెళ్తున్నారు అన్నట్టుగా మనకు అట్లా పోల్చి చెప్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అట్లా ఎవరైతే తప్పులను సమర్థించుకోవాలని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ సిలువ చాలా భారమైనట్టుగా రుద్ర గమనించాడు. అది వాళ్ళ ఓన్ జర్నీ, వాళ్ళ ప్రయాణమే అంతే. అంటే ఇప్పుడు మన సోల్ జర్నీ ఎలాగా, ఒకసారి జన్మ తీసుకున్నాము, అప్పుడు చేసిన ధర్మాలు అధర్మాలను బట్టి మనం నెక్స్ట్ జన్మ తీసుకుంటాం. ఆ అధర్మ కర్మలు, పాపకర్మలు ఏమున్నాయో దాన్ని బట్టి కష్టాలు అనుభవిస్తాం, పుణ్యకర్మలు ఏమున్నాయో దాన్ని బట్టి మనం సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. మనల్ని ఎక్కడ ఎవ్వరు ఏమీ నిలదీసి బంధించి కొరడాలతో కొట్టి చేసేది ఏమీ ఉండదు. కానీ మన ఆత్మనే ఆ భారాన్ని మోస్తూ ఉంటుంది. ఆత్మలోకి అన్నీ అప్లోడ్ చేశాం కదా మన ఇన్ఫర్మేషన్ అంతా, దాంతో మళ్ళీ జన్మ తీసుకుని ఆ భారాన్ని తొలగించుకోవటానికి ఒక అవకాశం తీసుకుంటూ ఉంటాం. రుద్ర తరచూ ఆగి కన్నీరు పెట్టేవాడు. తాను ఆలోచించిన, మాట్లాడిన లేదా చేసిన ప్రతి తప్పుకి అతను తీవ్రంగా ఏడ్చాడు. అంటే ఎంతో బాధపడ్డాడు. రియలైజ్ అయ్యాడు ఆయన తాను ఒక పాపి అని గ్రహించాడు. ఎందుకంటే ఎన్నిసార్లు అవమానించటం, నిందించటం, ఒకరిని జడ్జి చేయటం, అలాంటి పనులెన్నో చేశాడు. అతని చాలా తప్పులు సులభంగా తప్పించుకోగలిగేవి. కానీ అతనే తన నరకాన్ని సృష్టించుకున్నాడు. సరైన కారణం లేకుండానే తన సొంత గొయ్యి తానే తవ్వుకున్నాడు. అతను బాబా సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి అన్ని విషయాలు బాబా నుంచి తెలుసుకుని తన తప్పులను తాను గుర్తించగలిగి ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో పశ్చాత్తాపం చెందుతున్నాడు. మనం సుఖపడుతున్నాము అన్నా, దుఃఖపడుతున్నాము అన్నా కూడా అవన్నీ మనమే మన ఫ్రీ విల్తో క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. మన స్వర్గాన్ని మనమే సృష్టించుకోగలుగుతాం, మన నరకాన్ని మనమే సృష్టించుకోగలుగుతాం. అంతా ఆలోచనలోనే ఉంటుంది. ఇప్పుడు ఒకరి బాగు చూసి సంతోషపడగలిగితే మన మనసు కూడా సంతోషంగా ఉంటుంది. ఒకరి బాగు చూసి అసూయతో, ఈర్ష్యతో రగిలిపోతే మన మనస్సు నరకంలా మారుతుంది. బాబా మనకి లాస్ట్ సెషన్లో, అంతకుముందు సెషన్లో చెప్పారు మన ఆలోచనలు ఎలా ఉంటాయనేది. ఆ బొగ్గు ముక్కల్లాగా, వేడి బొగ్గు ముక్కల్లాగా కాలుతూ ఉన్నా, మనల్ని కాలుస్తూ ఉన్నా కూడా వాటినే పట్టుకుని నరకాన్ని సృష్టించుకోకుండా మనకు హాని చేసే ఆలోచనలు ఏవైనా సరే అక్కడికి వదిలేయటం నేర్చుకోవాలి. సంతోషంగా ఉండాలా, బాధగా ఉండాలా, అన్నీ మన చేతుల్లోనే, మన ఫ్రీ విల్ మీద ఆధారపడే ఉన్నాయి. మన చేతుల్లో పని అంతా కూడా అంత ఈజీగా పెట్టాడు భగవంతుడు. కానీ మనమే గోతులు తవ్వుకుంటాం, మనకు మనమే నరకాన్ని సృష్టించుకుంటూ ఉంటాం. అదే అక్కడ రుద్ర రియలైజ్ అవుతూ ఉన్నాడు. క్రింద ఉన్న గ్రామంలో జీవితం సాధారణంగా కొనసాగుతూనే ఉంది. చిమ్నీల నుంచి పొగ ఎగిసి పడుతూ కనపడుతోంది.
తమ ఇళ్లలో తమ సన్నిహితులతో ఉన్న వారిని చూసి రుద్రకు ఈర్ష్య వేసింది. కానీ తాను మాత్రం ఈ ప్రమాదకరమైన పర్వతారోహణలో తనతో ఉన్న ఈ భారీ క్రాస్తోనే కొనసాగుతున్నాడు. ఇప్పుడు అది తన ప్రయాణం మొదలుపెట్టినప్పటికంటే చాలా తేలికగా అనిపిస్తోంది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా, నేనేంటో ఈ సిలువను మోసుకుంటూ ఈ పర్వతం ఎక్కుతూ ఉన్నాను అనేసి అనుకుంటూ ఉన్నాడు. కాకపోతే అతను ఫస్ట్ తన జర్నీ స్టార్ట్ చేసినప్పటికంటే, పర్వతం ఎక్కడం మొదలుపెట్టినప్పటికంటే ఇప్పుడు చాలా తేలికైపోయింది. ఎందుకంటే తన తప్పులన్నీ కూడా రియలైజ్ అయ్యాడు కదా రుద్ర. అతను వింతగా శిఖరాన్ని చేరుకోవటానికి తొందర పడలేదు. అతను అన్ని బాధలను, వేదనలను అనుభవించాలనే కోరుకున్నాడు. అతను ఏడవాలని కోరుకున్నాడు, బాధపడాలనే కోరుకున్నాడు. ఎందుకంటే అతని బాధలోనే అతని విముక్తి ఉంది. అతనేదో వెంటనే టాప్ ఆఫ్ ద మౌంటైన్కి చేరిపోవాలని తొందరపడకుండా మెల్లగా తను ప్రవర్తించిన తీరుకు ఇతరుల్ని ఎలా బాధ పెట్టాడో తలుచుకుంటూ దానికి బాధపడుతూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. ఆ బాధపడటంలోనే, అలా పశ్చాత్తాపపడటంలోనే తనకి విముక్తి ఉంది. అంటే అక్కడితో ఆ కర్మ కరిగిపోతుంది. అందుకే అతనికి అతను మోస్తూ ఉన్న క్రాస్ తేలికైపోతూ ఉన్నట్టుగా అనిపిస్తోంది. అతను పైకి చూశాడు. ఇప్పుడు స్వస్థంగా కనిపించిన లెక్కలేనంత మందిని చూశాడు. వారి సిలువలు అదృశ్యమయ్యాయి, లేదా చాలా చిన్నవిగా, చాలా తేలికగా మారిపోయాయి. రుద్ర వారిని చూసి అసూయపడలేదు, వారి కోసం సంతోషించాడు. వారంతా తమ సిలువల నుంచి విముక్తి పొందాలని కోరుకున్నాడు. రుద్రకు ఈ ఆలోచన వచ్చిన క్షణం మరుక్షణం అతని స్వంత సిలువ నుంచి గణనీయమైన బరువు మాయమైంది. ఇతరుల ఆనందంలో సంతోషం చూడగలిగినప్పుడు తాను మరింత ప్రశాంతంగా, మరింత విముక్తిగా అనిపిస్తున్నాడు. నిజంగా ఇతరుల సంతోషంలో సంతోషపడేవారే ఆ పరమాత్మ యొక్క ఆశీర్వాదపూర్వక సంతానం. ఈర్ష్య, అసూయ అనే సంఖ్యలు మహానుభావులను కూడా నిరాశ మరియు కర్మ ఫలితాల మట్టిలోకి లాగేస్తాయి. రుద్ర ఫస్ట్ కిందకు చూశాడు. అక్కడ ఎంతోమంది ఇంకా పెద్ద పెద్ద సిలువలతో భారంగా వస్తూ ఉన్నారు. వాళ్ళ తప్పులు వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేయటం వల్ల వాళ్ళకి ఇంకా బరువు ఎక్కువైపోయి ఎక్కిన కొంచెం కూడా మళ్ళీ జారిపోయి కిందికి పడిపోతూ ఉన్నారు. తర్వాత అతను పైకి చూశాడు. పైకి చూసినప్పుడు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, చాలా హీల్ అయిపోయినట్టుగా, స్వస్థంగా, అంటే ఆరోగ్యంగా కనబడుతూ ఉన్నారు. వాళ్ళ సిలువలు చాలా చిట్టిగా అయిపోయాయి, లేదా కొంతమంది చేతుల్లో అసలు సిలువనే లేదు. అంటే వాళ్ళంతా ఇంకా ఎదిగిన ఆత్మలు అన్నమాట. వాళ్ళ తప్పులు తెలుసుకుని నేర్చుకుంటూ ఎంతో జ్ఞానాన్ని పొందిన ఆత్మలు. ఈ రుద్ర మధ్యలో ఉన్నాడు అనుకోవచ్చు. పైన ఉన్న వాళ్ళని చూసి అతనికి చాలా సంతోషం వేస్తుంది. అతను అసూయ పడలేదు. వాళ్ళకైతే ఏ సిలువ లేదు, హ్యాపీగా ఉన్నారు, నేనేమో ఇలా మోయాల్సి వస్తుంది అని అతను బాధపడలేదు. వాళ్ళని చూసి ఎంతో సంతోషపడ్డాడు. ఎప్పుడైతే అలాగ ఒకరి కోసం సంతోషపడ్డాడో ఇమ్మీడియట్గా ఈయన మోస్తూ ఉన్న భారం సగానికి పైగా తగ్గిపోయింది. ఎందుకంటే ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కున్నాడు, తన అహం చూసుకోలేదు. మనం పడుకున్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు, సుషుప్తి స్టేట్లో ఉన్నప్పుడు అక్కడ నేను, నాది అనేది ఏమీ ఉండదు. అంతా ఒక సాక్షిగా గమనిస్తూ ఉంటాం. అలాగా మనము మేలుకొని జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు కూడా మనం అలా ఉండగలగాలి. మనకేంటంటే మనం ఇలా కళ్ళు ఓపెన్ చేసామో లేదో నేను, నాది అనేది మొదలైపోతుంది. నా మనసు, నాకు అది ఇష్టం, నేను ఇది చెయ్యాలి, నాకు ఆ పని ఉంది, నేను అనేది మొదలైపోతుంది. అంటే నేను అనేది నిద్ర లేచేస్తుంది అనమాట. అది ఎప్పుడైతే పోతుందో, అది మనం ఇతరుల కోసం అనేది ఎప్పుడైతే పెడతామో అప్పుడు మనం ముందుకు వెళ్తాం. అంతవరకు మనం అక్కడే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టే ఉంటామన్నమాట. ఈర్ష్య, అసూయ ఇలాంటి భావాలు, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ కూడా ఎంత ఎదిగిన వ్యక్తినైనా, ఎంత ఆత్మపరిణితి చెందిన వ్యక్తినైనా వీటిల్లో ఏదో ఒక్కటి తగులుకుందనుకోండి అంతే, వాళ్ళను కూడా కిందకు లాగేస్తుందన్నమాట. అంత పవర్ఫుల్ అవి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. సాధారణంగా కనిపించే ఒక చిన్న పని ప్రతి ఒక్కరి సుఖ సంతోషాల కోసం నిజమైన మనస్సుతో ప్రార్థించటం. మనం అనుకున్నాం లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అలా కాకుండా నేనొక్కటే సంతోషంగా ఉండాలి, నేనే సుఖంగా ఉండాలి అనుకోకూడదు కదా. ఒకరి కళ్యాణాన్ని, జగత్తు కళ్యాణాన్ని కోరుకున్నప్పుడు మనకు కళ్యాణం జరుగుతుంది. అంటే ఒకరి మంచి కోరుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు మంచి జరుగుతుంది. రుద్ర ఇక్కడ ఇతరుల గురించి మంచిగా కోరుకున్నాడు, వెంటనే అతనికే మంచి జరిగింది, తన బరువు తగ్గిపోయింది. చాలా చిన్నగా కనపడుతున్నా కూడా చాలా గొప్ప పని అది. ఒకరి కోసం నిజమైన మనస్సుతో ప్రార్థించటం, ఇతరుల శ్రేయస్సు కోసం ప్రార్థించటం రుద్రకు అపారమైన శాంతినిచ్చింది. ఇప్పుడు నిజంగా లోపల నుంచి సంతోషాన్ని అనుభూతి చెందాడు. రుద్ర ఇప్పుడు నిజమైన విముక్తిని, స్వేచ్ఛ యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నాడు. అసలైన స్వేచ్ఛ అంటే ఏంటి? ఇప్పుడు కాలం స్వేచ్ఛ అంటే నాకు ఏ రిస్ట్రిక్షను పెట్టకూడదు అమ్మా నాన్న, నేను ఎలా పడితే అలాగా ఏది పడితే అది తినాలి, ఎవరితో పడితే వాడితో తిరగాలి, ఎంత రాత్రి వరకైనా నేను టీవీ చూడాలి, ఎవ్వరు దేనికి అడ్డు చెప్పకూడదు అన్నట్టుగా ఉంటాం. అదే ఫ్రీడము. నాకు ఏ ఫ్రీడమ్ ఇవ్వట్లేదు మీరు అనేసి గొడవ పడుతూ ఉంటాం. అది కాదు ఫ్రీడమ్ అంటే. అసలైన స్వేచ్ఛ ఎప్పుడు ఇతరుల కోసం నిజమైన మనస్సుతో ప్రార్థించినప్పుడు. ఒకరు రోడ్డు పక్కన ఆకలితో అలమటిస్తూ ఉన్నట్టుగా కనపడుతుంది. మనం తీసుకుని వెళ్ళి ఏ ఇడ్లీనో వడనో కాస్త కొనుక్కొని ఒక ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ తీసుకున్న వ్యక్తి కళ్ళల్లో ఎంతో ఆనందం. ఆ తింటూ ఉన్నప్పుడు అతని ముఖం చూసి మనకి ఎంతో సంతోషం కలుగుతుంది, తృప్తి కలుగుతుంది. అలాంటి సంతోషము, తృప్తి మనకు ఇష్టమైన దాన్ని ఏదైనా కొనుక్కుని తిన్నప్పుడు కానీ, దాన్ని అనుభవించినప్పుడు కూడా మనకు రాదు. కానీ ఎదుటి వ్యక్తి కళ్ళల్లో ఆనందాన్ని చూసినప్పుడు మనలో ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అలా ఒకరి ఆనందంలో మన ఆనందాన్ని చూసినప్పుడు అది అసలైన ఫ్రీడమ్ అంటే. విముక్తి అంటే ఇతరుల కోసం జీవించటం. విముక్తి అనగా ఇతరుల కోసం ప్రార్థించటం, ఇతరుల కోసం సంతోషించటం. ఈర్ష్య, అసూయలు మన ఆత్మ చైతన్యాన్ని భూమికి బంధించే సంకెళ్ళు. అవి మన గొప్ప శత్రువులు, మన నిజమైన ప్రధాన శత్రువులు. చెప్పుకున్నాం కదా, అందుకే అరిషట్ వర్గాలు అంటారు. అరి అంటే శత్రువు, షట్ అంటే 6, వర్గాలు అంటే ఒక సమూహం అన్నమాట. ఆ 6 మన ఏ రకమైన నెగిటివ్ ఎమోషన్ కానీ, నెగిటివ్ ఫీలింగ్ కానీ అన్నీ ఆ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల కిందకే వస్తాయి. అందుకే అవి ప్రధాన శత్రువులు, మన లోపల ఉండే అంతఃశత్రువులు, మన కళ్ళకు కనపడకుండా ఉండే శత్రువులు అన్నమాట. రుద్ర అర్థం చేసుకున్నాడు, మనం మన కర్మలను ఏ కారణం లేదా జస్టిఫికేషన్ లేకుండా సృష్టించుకుంటూ ఉంటాం. ఈర్ష్య, అసూయలనే తీసుకోండి. ఈ 2 భావోద్వేగాలు మనలో మనకే ఉద్భవిస్తాయి. మనం ఇతరులు విజయవంతంగా లేదా సంతోషంగా లేదా ధనవంతులుగా లేదా మనం కోరుకునే జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లు చూసినప్పుడు మనకి ఉద్భవిస్తూ ఉంటాయి. కానీ బాబా చాలా తరచుగా చెప్పినట్లుగా విశ్వంలో ఉచిత భోజనాలు లేవు. దెర్ ఆర్ నో ఫ్రీ మీల్స్. ఎక్కడ ఫ్రీ మీల్స్ అనేవి మనకి ఇవ్వబడవు. ఎవరైనా జీవితంలో అద్భుతమైన సమయాన్ని గడుపుతున్నారు అంటే అతను లేదా ఆమె ఆ రకమైన జీవితం కోసం కష్టపడ్డారు. అది ఈ జన్మలో అయి ఉండొచ్చు, లేదా గత జన్మలో అయినా అయి ఉండొచ్చు. అందువల్ల ఎవరైనా విజయం సాధించినందుకు మనము అసూయ చెందటం, ఈర్ష్యపడటం సరికాదు. మనం కూడా అలాంటి జీవితం కోరుకుంటే మనం కూడా ఆ జీవితం పొందటానికి కష్టపడాలి. ఈ జీవితంలో లేదా తర్వాత జీవితంలో తప్పకుండా మనం కూడా ఆ జీవితాన్ని జీవించగలుగుతాం.
కానీ ఒకరి విజయం గురించి అసూయపడటం అనేది పర్వతం బేస్ వద్ద కూర్చుని ఎత్తుగా ఎక్కుతూ ఉన్న వాళ్ళని మరియు వాళ్ళు క్యాప్చర్ చేసుకోగలిగే ఆ ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని, వాళ్ళు పీల్చే చల్ల గాలిని ద్వేషించటం లాంటిది. మనం ఆ అన్నింటినీ కోరుకుంటే మనం కూడా ఎప్పుడో ఒకసారి ఎక్కడం మొదలు పెట్టాలి. వారు చేరుకున్న ఎత్తు హైట్స్ గురించి అసూయపడితే, వారు ఎక్కిన చోటే కూలిపోవాలని లేదా దుఃఖితులై ఉండాలని కోరుకుంటే అది మన కర్మ బ్లూ ప్రింట్ని మరింత మసకబారుస్తుంది. ఎంత బాగా చెప్పారు చూడండి బాబా. ఒకరు ఎంతో ధనవంతులుగా ఉండొచ్చు, లేదా స్పిరిచువల్గా ఎంతో మనకంటే ముందుకు వెళ్ళిపోయి ఎంతోమందికి టీచ్ చేస్తూ ఒక పెద్ద ఆర్గనైజేషన్ని లీడ్ చేస్తూ ఉండవచ్చు. మరి వాళ్ళు ఎన్నో జన్మల నుంచి ఎన్నో నేర్చుకుని, ఒక్కొక్క జన్మలో వాళ్ళు నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ ముందుకు సాగిన వాళ్ళు ఎంతో పుణ్యకర్మ చేసుకుని మంచి మార్గంలో నడవటం మొదలుపెట్టి ఆ స్థానానికి చేరుకున్నారు. నేను లేనే అని బాధపడకూడదు. ఇప్పుడు మనం ఆ స్థానానికి రావాలి అంటే ఇప్పుడు మనం లైఫ్లో ఏం ఛాలెంజెస్ తెచ్చుకున్నామో వాటి నుంచి మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటూ ముందుకు వెళితే మనం కూడా వాళ్ళ స్టేజ్కి ఎప్పుడో ఒకసారి చేరుకుంటాం. కానీ దానికి ఫస్ట్ ఏం చేయాలి? మన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. అంటే ఇప్పుడు మనం చేస్తున్న జర్నీని సక్రమంగా మనం స్టార్ట్ చేసి దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి, వాళ్ళకి దిగజారిపోకుండా. అందుకే మనకు బాబా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు, మీరు ప్రశాంతంగానే మీ పరిస్థితులను ఎదుర్కోండి అని. ఆ రకంగా అయితేనే మనం ముందుకు వెళ్తాము లేదా వెనక్కే వెళ్తాము అని. ఇక్కడ బాబా ఎగ్జాంపుల్ అందుకే ఇచ్చారు. పర్వతం పైన ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు మంచి సీనరీని ఎంజాయ్ చేయగలుగుతున్నారు, మేము ఎంజాయ్ చేయలేకపోతున్నామే అని కింద కూర్చుని పర్వతం మొదట్లో బాధపడితే ఎలాగా? నీవు ఆ సీనరీ చూడాలి అంటే నువ్వు ఎక్కడం మొదలు పెట్టాలి. ఫస్ట్ ఎక్కడం అంటే మొదలు పెడితే కదా ఆ మధ్యకైనా పైకైనా చేరగలిగేది. అంతేగాని ఆ ఎక్కిన వాళ్ళు కింద పడిపోవాలని కోరుకుంటే ఏమొస్తుంది మనకి? ఇంకా ఆ కర్మ అనే తుఫానులో ఇంకా కొట్టుకుపోతాం మనం. రుద్ర కిందకు చూసి చాలామంది ఎక్కేవాళ్ళు కష్టపడుతూ ఉన్నట్టుగా చూశాడు. పర్వతారోహణ అంటే ఇక్కడ ఏం పోల్చి చెప్తూ ఉన్నారంటే మన ఆత్మ ప్రయాణం. అంటే ఇప్పుడు కొంతమంది ఏమీ తెలియని అజ్ఞాన స్థితిలో ఉంటారు, కొంతమంది కాస్త భగవంతుడి గురించి జ్ఞానం అనేది ఉంటుంది, కాస్త స్పిరిచువాలిటీ అంటే తెలుసు అన్నట్టుగా ఉంటారు. అంతకన్నా ఇంకా ఎక్కువ ఏం తెలీదు. ఏదో కాస్త పూజలు చేస్తూ కాస్త మంచిగా ఉండటానికి దానం ధర్మం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇంకాస్త ముందుకు వెళ్ళి ఆ స్పిరిచువాలిటీని చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఒకరికి బోధించగలిగే స్థాయికి చేరి ఉంటారు. అలాగనమాట. అంటే పర్వతం బేస్ మీద ఉండేవాళ్ళు, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, కాస్త ముందుకెళ్ళిన వాళ్ళు మధ్యలో ఉన్నారు, గురువుల స్థాయిలో ఉన్నవాళ్ళు పైన ఉన్నవాళ్ళు అన్నట్టు అలా కంపేర్ చేసి చెప్తూ ఉన్నారు మనకు. చాలామంది తనలాగే కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ కోసం ఇప్పుడు రుద్ర ప్రార్థించాడు. తాను కూడా ఒకప్పుడు వారున్న స్థానంలోనే ఉన్నాడు, అంతే కదా. ఇప్పుడు రుద్ర మిడిల్లోకి వచ్చాడు. తను కూడా ఎప్పుడో ఆ కింద నుంచి ఒక్కొక్క స్టెప్ ఎక్కడం మొదలుపెట్టే పైకి చేరుకున్నాడు, మధ్య దాకా వచ్చాడు. కాబట్టి తాను కూడా వారికి హెల్ప్ చేయాలి అనేసి అనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయటానికి వెళ్ళాము. పక్కన బెంచ్లో కూర్చున్న స్నేహితుడు సరిగా చదువుకోలేదు, రాయలేకపోతూ ఉన్నాడని అతని ఎగ్జామ్ నువ్వు రాయలేవు కదా. ఫస్ట్ నీ ఎగ్జామ్ నువ్వు ఫినిష్ చేసుకోవాలి. నువ్వు నేర్చుకున్నది నువ్వు అక్కడ రాసి పాస్ అవ్వాలి. అతని ఎగ్జామ్ అతనే రాసుకోవాలి, అతని చదువు అతనే చదువుకోవాలి. అలాగే ఇక్కడ కూడా వాళ్ళ లైఫ్ ఎగ్జామ్ని పాస్ అవ్వటానికి మనం సహాయం చేయలేము. వాళ్ళంతటా వాళ్ళు ప్రతి లెసన్ని నేర్చుకుంటూ వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ అవరోధాలని అధిగమిస్తూ ఎదగాల్సిందే. ఎవరంతటా వాళ్ళు నేర్చుకోవాల్సిందే. అలాగే ఇప్పుడు రుద్ర కూడా ఆ మిగతా కింద పర్వతారోహణలో కింద ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అనుకున్నా కూడా ఆయన చేయలేకపోయాడు. ఎందుకంటే ఎవరి ప్రయాణం వాళ్ళదే. వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళు దేనికోసం
జన్మ తీసుకున్నారో ఆ లెసన్ నేర్చుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ ఈ అసూయ ద్వేషాలు లాంటి బరువులు ఏవైతే మోస్తున్నారో వాటిని తగ్గించుకోవటానికి వాళ్ళకి ఆ లైఫ్ లెసన్స్ ఉంటాయి. ఎవరికి తగినట్టుగా వాళ్ళకి వాటి నుంచి నేర్చుకుంటూ వాటిల్లోంచి బయటపడుతూ ముందుకు వెళ్ళాలి. ఆ అరిషడ్ వర్గాల్లోంచి బయటపడనంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉంటాం. మనం ఆ లెసన్ నేర్చుకోవాల్సిందే. కాబట్టి మనకు ఒకరు ఏదైనా టీచ్ చెయ్యగలరు అంతే తప్ప మన ఎగ్జామ్ వాళ్ళు రాయలేరు. కేవలం ప్రార్థించగలరు అంతే. ఇప్పుడు మనకు సంబంధించిన వాళ్ళు ఎక్కడో దూరదేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా సిక్ అయ్యారనుకోండి, మనం వెంటనే వెళ్ళి వాళ్ళకు సహాయం అందించలేకపోవచ్చు. కానీ వాళ్ళ కోసం మనము మనస్ఫూర్తిగా ప్రార్థించవచ్చు. అలాగే ఇక్కడ రుద్ర కూడా ప్రార్థించాడనమాట. అలాగే ఇప్పుడు మనకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అందరం కలిసే ట్రిప్పులకు వెళ్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. కానీ మన ఆత్మ ప్రయాణం మాత్రం ఎవరిది వాళ్ళదే సపరేటు. ఆ ఆత్మ ప్రయాణంలో జస్ట్ ఒకసారి కలిసామంతే ఫ్యామిలీగా. మన లైఫ్ పర్పస్లో సహకరించడానికి వచ్చిన క్యారెక్టర్సే ఫ్యామిలీ మెంబర్స్ అంతే. అందరం కలిసి ఒకేసారి చనిపోయి నెక్స్ట్ మళ్ళీ జన్మ తీసుకోవడం అనేది ఉండదు. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరి ఆత్మ ప్రయాణం ఎవరి కర్మకు తగ్గట్టుగా వాళ్ళు జన్మలు తీసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎవరి ప్రయాణం వాళ్ళదే. ఇక్కడ ఒకరు చేయి పట్టుకొని ఎక్కించటం అనేది ఏమీ ఉండదన్నమాట. నిజంగా వారు తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపపడటం మరియు వాటిని పునరావృతం చేయకపోవటం ద్వారా వారి సిలువ తేలికగా మారుతుందని మరియు ఎక్కడం సులభమవుతుందని అర్థం చేసుకున్నారంటే వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు వాళ్ళకి ఏమర్థమయ్యేలాగా జరిగింది. వాళ్ళు కూడా రుద్రాలాగే తమ తప్పు తెలుసుకుని రియలైజ్ అయ్యి, ఇప్పుడు మనము తప్పులు తెలుసుకుంటాం, రియలైజ్ అవుతాం. కానీ మళ్ళీ అదే సిచ్యుయేషన్, అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మళ్ళీ తప్పు చేస్తుంటాం. అలా చేయొద్దు, ఇప్పుడు తెలుసుకున్నావు ఇది దీనివల్ల ఇంత కర్మ వస్తుంది, ఇంతమందికి ఇబ్బంది అవుతుంది, ఇది తప్పు అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ రిపీట్ చేయకూడదు. మనం మళ్ళీ ఇంక అదే చేస్తుంటే ఎప్పటికి నేర్చుకోవటం, ఇంకా మళ్ళీ ఈ జన్మ కూడా వృధానే కదా. కాబట్టి నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగా వీళ్ళు కూడా ఓకే, నేను ఈ తప్పు తెలుసుకున్నాను, సో దీన్ని మళ్ళీ రిపీట్ చేయకపోతే నాకు కూడా ఈ భారం తగ్గుతుంది, ఇన్నిన్ని జన్మలు తీసుకునే అవసరం అనేది కలగకుండా తగ్గిపోతుంది అనేది వాళ్ళకి అర్థమైందట. ఇప్పుడు రుద్ర సిలువ అత్యంత తేలికగా మారిపోయింది. ఎందుకంటే తను ఒకరి కోసం ప్రార్థిస్తున్నాడు, వాళ్ళ మంచి కోరుకుంటున్నాడు, వాళ్ళు ముందుకు రావాలి, తెలుసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాడు కదా, ఒకరి కోసం కోరుకుంటున్నాడు. కాబట్టి అతని భారం అనేది పూర్తిగా తగ్గిపోయింది. మనకు అదే అన్నమాట, మన కర్మ కరిగించుకోవాలంటే ఈజీ మార్గం ఏంటంటే సేవ అనేసి అందుకే చెప్తారు. మనం ఎప్పుడైతే సేవలో ఉంటామో మన కర్మ అనేది కరుగుతూ వస్తుంది, తేలికైపోతూ వస్తుంది అన్నమాట. మళ్ళీ మనం తెలుసుకున్న జ్ఞానంతో మళ్ళీ తప్పు చేయం కాబట్టి కొత్త కర్మ క్రియేట్ చేసుకోము. సో మన బ్యాగ్ ఎప్పుడు, మన సిలువ ఎప్పుడు తేలిగ్గానే ఉంటుందన్నమాట. ఇప్పుడు రుద్ర కరుణ యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకున్నాడు. కరుణ అంటే ఇతరులు ఏమి అనుభవిస్తున్నారో సరిగ్గా అనుభూతి చెందటం మరియు వారి అసౌకర్యాన్ని దాటటానికి వారికి సహాయం చేయాలి అనుకోవటం. రుద్ర తన పర్వతారోహణను కొనసాగించాడు. సిలువ ఇప్పుడు అతను ప్రయాణం ప్రారంభించినప్పటికంటే ఎంతో తేలికగా ఉంది. తన కింద ఉన్న వారికి వేగంగా ఎక్కడం మరియు సిలువను అంటే ఆ క్రాస్ మోస్తున్నారు కదా, దాన్ని ఆ బరువును తేలికగా చేయటం యొక్క రహస్యాన్ని చెప్పగలనని అతను నిజంగా కోరుకున్నాడు. కానీ అతను చేయలేకపోయాడు. వారు అర్థం చేసుకోరని కూడా అతనికి తెలుసు. వారు ఇవన్నీ తమ స్వంతంగా నేర్చుకోవాలి. వారి స్వేచ్ఛా సంకల్పం వారికి ప్రాథమిక భావోద్వేగాల నుండి తమను తాము విముక్తులను చేసుకునే రహస్యాన్ని నేర్చుకోవటానికి సహాయపడేలా అనుమతించాలి. సో ఇప్పుడు మనకన్నా ముందు వెళ్ళిపోయారు, ఇప్పుడు మన గురువులు ఉన్నారు, వాళ్ళు మనకు చెప్తారంతే. కానీ చెయ్యాల్సింది, నేర్చుకోవాల్సింది ఎవరు? మనమే.
వాళ్ళు మనకి బోధిస్తారు గురువులు. ఆ బోధను స్వీకరించి దాన్ని మన నిజమైన లైఫ్‌లో అప్లై చేసుకుంటూ ఒక్కొక్క దాని నుంచి నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేం కదా! అలాగే ఎవరికి వాళ్ళే అన్నీ ఓన్‌గా తెలుసుకోవాలి. మిగతా వాళ్ళు చెప్పటం వరకే. ఇప్పుడు నా ద్వారా ఈ ఫకీరు చెప్పబడుతోంది. బాబా అన్నీ నన్నొక టూల్‌గా చేసుకుని ఇవన్నీ మీకు అందిస్తూ ఉన్నారు. మీకు కాదు, నాకు కూడా, మనకందరికీ అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం తెలుసుకుని ఊరికే ఉంటే 4 రోజులకి మర్చిపోతాం. అలా కాకుండా మన లైఫ్‌లో మనం ఎప్పుడైతే ఆచరణలో పెడతామో, అందుకే ఆచరణ చాలా ముఖ్యం. ఊరికే తెలుసుకున్న దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. పుస్తకాలు ఒక 100 కొనుక్కుంటే ఏమి ఉపయోగం? చదివితేనే కదా అందులో ఏముందో తెలిసేది, అందులో జ్ఞానం తెలుసుకోగలిగేది. అలాగే జ్ఞానమంతా తెలుసుకున్న తర్వాత దాన్ని ఒకరికి పంచాలి, ఒకరికి ఇవ్వాలి. అలాగే మనం ఆచరించాలి. ఊరికే ఒకరికి చెప్పటం కాదు, మనం ఆచరిస్తూ ఒకరికి సహాయం చేయగలగాలి. అప్పుడు మనము నేర్చుకుంటూ ఉంటాము, ఎదుటివారికి నేర్చుకునే అవకాశాన్ని ఇస్తాము. అందరము కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. రుద్ర తాను చేసిన అన్ని తప్పులను చూడటం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎలా జీవించకూడదో లేదా ఎలా జీవించాలో నేర్చుకోవటం ప్రారంభించాడు. అంతే కదా, ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో రెండు తెలుసుకోవాలి. బాబా అతనికి నేర్పించిన ప్రతిదీ గుర్తుకు వచ్చింది. చివరికి ప్రతిదీ తన నియంత్రణలో, తన చేతుల్లోనే ఉంది అనే వింత అనుభూతి, ఒక రియలైజేషన్ అనేది కలిగింది. అతను ఎలా జీవించాలని లేదా ఎలా జీవించకూడదు అని నిర్ణయించుకోవడం అతనికి సంబంధించిన ప్రతిదీ నిర్ణయిస్తుంది. మనం మన చేతుల్లో ఏది లేదు అనుకుంటాం, లేదు, ప్రతిదీ మన చేతుల్లోనే ఉంది. ఆ భగవంతుడు మనల్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఓకే, వీడు ఇప్పుడు మంచి వైపు వెళ్తున్నాడా, చెడు వైపు వెళ్తున్నాడా, వీడి ఫ్రీ విల్తో వీడు ఏం డిసైడ్ చేసుకుంటున్నాడని చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఇలాగ మనం ఏం చేస్తున్నాము అనేది గమనిస్తూ ఉంటాడనమాట. అతను నిజంగా తన స్వంత విధి యొక్క యజమాని అని తెలుసుకోగలిగాడంటే మన తలరాతకి మనమే బాధ్యులము, మనమే మాస్టర్స్, మనమే ఓనర్స్. మన తలరాత బ్రహ్మ కూర్చొని ఏమి రాసేది ఉండదు, మనమే మన తలరాతని రాసుకుంటూ ఉన్నాం. నచ్చినట్టుగా నీ తలరాతని నువ్వే రాయాలి అంటారు కదా. మనం తీసుకునే నిర్ణయాల వల్ల, మన ఆలోచనల వల్లనే మన తలరాత నిర్ణయించబడుతుంది. కర్మ ఉంది, స్వేచ్ఛా సంకల్పం అంటే ఫ్రీ విల్ ఉంది. మరి ఈ రెండింటి మధ్యనే అన్నీ నిర్ణయించబడతాయి. అదే కదా ఆ క్యాప్షనే మనకి ఈ బుక్లో మొదట్లో ఉన్నది. రుద్ర పైకి ఎక్కడం కొనసాగించాడు. బ్లాండీ తన కడుపుపై తలపెట్టుకుని ఆనందంగా గురక పెడుతున్నట్టు గుర్తించి నిద్ర లేచే వరకు సూర్యుడు అప్పటికే అతని తలపై ఉన్నాడు. బాబా కిటికీ దగ్గర కూర్చుని అలలు తమ సంగీతాన్ని వినిపిస్తూ ఉంటే వింటూ అలా చూస్తూ కూర్చున్నారు. నన్ను ఎందుకు లేపలేదు బాబా? సో ఇదంతా రుద్రకి ఒక చక్కటి కళ వచ్చింది. ఆ కళలో ఎంత మీనింగ్ ఉందో చూడండి. ఎలా ఉంటే మనము ఆ కర్మని ఈజీగా దాటగలుగుతాం, ఎలా ఉంటే ఇంకా ఆ కర్మభారాన్ని పెంచుకుంటున్నాము అనేది తెలిపే విధంగా అతనికి అద్భుతమైన కళ వచ్చింది. తన ప్రయాణంలో తను ఎక్కడున్నాడో తెలుసుకోగలిగాడు. ఇప్పుడు లేచి ఆల్రెడీ సూర్యుడు తలపైకి వచ్చేసాడు. ఏంటి బాబా నన్ను నిద్ర లేపలేదు, నేను అలాగే మొద్దు నిద్రపోయాను అనేసి అడుగుతూ ఉన్నాడు. లేపాను నాయనా, నీ నిద్రలో నువ్వు చాలా మెలకువగానే ఉన్నావు. జీవితం గురించి, సిలువ గురించి ఎంతో నేర్చుకుంటూ అంటూ నవ్వుతూ చెప్పారు. రుద్ర బాబా పాదాలపై సాష్టాంగపడి ఫ్రెష్ అప్ అవ్వటానికి వెళ్ళాడు. అలాగే బాబా కోసం ఉదయం టీ పెట్టడానికి లేచాడు. ఇక్కడికి ఆపుకుందాం. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటాయి మన శాస్త్రాలు. నిజమైన పశ్చాత్తాపం ద్వారా మన ఆత్మలోని బరువు ఎలా తగ్గించుకోవచ్చు అనేది రుద్ర ద్వారా బాబా మనకు తెలియచేశారు. నిజమైన పశ్చాత్తాపము అంటే మనం
చేసిన సరికాని పనుల వల్ల ఆ ఎదుటి వ్యక్తి ఎంతటి బాధను అనుభవించాడు అనేది మనం అనుభూతి చెందుతూ ఆ బాధని అర్థం చేసుకొని మన మనసులో నిజమైన సారీ ఫీలింగ్ అనేది రావాలి. మన కళ్ళల్లో నుంచి నీళ్లు రావాలి. ఇక్కడ రుద్ర కూడా తన తప్పులని గుర్తించి బాధతో ఏడ్చేశాడు బాగా. ఎందుకంటే తనలో నిజమైన పశ్చాత్తాపం, తను నిజంగా బాధపడ్డాడు, అలాగ బిహేవ్ చేసి ఉండకూడదు అనేది. అలాంటి పశ్చాత్తాపం మనలో రావాలి. మనకు గత జన్మల్లో ఏం జరిగాయో తెలీదు, కానీ కనీసం ఈ జన్మలో మనం తెలిసి ఎవరి పట్ల అయినా తప్పు చేసి ఉంటే వాటిని ఒక్కసారి గుర్తు చేసుకుని వాళ్ళకి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకోగలగాలి. మనం గతంలో చేసిన కర్మలు ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నటువంటి విపత్కర పరిస్థితులు అంటే, ఒక కష్టాన్ని, ఒక ఫైనాన్షియల్ ఇబ్బందితో బాధపడుతూ ఉన్నామంటే మనం ఎప్పుడో ఎవరికో డబ్బు లేకుండా చేశాం కాబట్టి మనం ఇప్పుడు ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నాం. కాబట్టి ఆ రకంగా మనం సారీ చెప్పుకోవచ్చు. నా వల్ల ఏ జన్మలోనో ఎప్పుడో ఎవరికి ఏ ఇబ్బంది కలిగిందో, ఎంత అవసరమైన టైంలో వారి డబ్బును నేను దొంగిలించానో, ఏం చేశానో, నేనిప్పుడు ఈ బాధను అనుభవిస్తున్నాను. నాకిప్పుడు అవసరమైనప్పుడు డబ్బు లేకుండా ఇలా ఉంది అని దానికి సంబంధించిన వాళ్ళకి మనం ఆ భగవంతుడి దగ్గర కూర్చుని కళ్ళ నీళ్లతో క్షమాపణ చెప్పుకున్నప్పుడు ఆ కర్మని కూడా మనము కరిగించుకోవటానికి అవకాశం ఉంది. అందుకే పశ్చాత్తాపం, పరివర్తన. ఇంకా పరివర్తన అంటే మనం నేర్చుకున్నాము, అది తప్పు అని తెలుసుకున్న తర్వాత ఒక విషయం గురించి మన మాటల్లో కానీ మన చర్యల్లో కానీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ మంచిగా మారుతూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే సేవలో ఉండాలి, ఇతరుల కొరకు పాటుపడాలి, ఇతరుల సంతోషం కోసం పాటుపడాలి. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం. ఇతరులు అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టుగా కాదు, ఎవరైతే నిజంగా అవసరంలో ఉన్నారో, నిజమైన బాధలో ఉన్నారో వారికి మనకు తగినంత మనం చేయగలిగినంత సహాయం చేస్తూ మన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. ఇదే మనకి బాబా ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. సూక్ష్మమైన విషయాలని కూడా మనకు అర్థమయ్యేలాగా చక్కగా వివరిస్తూ ఉన్న ఆ బాబా గారికి మన సాష్టాంగ ప్రణామం చేస్తూ ఇక మళ్ళీ వచ్చే గురువారం కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ సాయినాథ పాదార విందార్పణమస్తు. స్వస్తి.